నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ప్రస్తుతానికైతే మనతో పాటు బీసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే మేడం. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి ఇప్పుడు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి రెండోసారి పెట్టేటువంటి బడ్జెట్లోనైనా బీసీల సంక్షేమానికి జనాభా దామాష ప్రకారం నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు బీసీ సంఘాలుగా మేము మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఇలా స్పష్టంగా ఈ డిమాండ్లు పెట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లు ఏం పెట్టారు? మేము ప్రతి ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి 20,000 కోట్లు కేటాయిస్తాం. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీ సప్లాన్ తీసుకొస్తాం. అదేవిధంగా బీసీలకు కాంట్రాక్టుల్లో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు పెడతాం. బీసీ కులగణన చేసిన తర్వాత జనాభా దామాష ప్రకారం నిధులు కేటాయిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి వాటా దక్కాలని రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో మా వాటా బడ్జెట్లో మా నిధులు మాకు కేటాయించాలి. అంటే అన్న ఇప్పుడు మీరు బడ్జెట్లో కూడా మీకు బీసీ వాటా కేటాయించాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీది అడిగిన రిజర్వేషన్ ఏదైతే ఉందో రిజర్వేషనే వాళ్ళు పెంచట్లేదు. ఇప్పుడు బడ్జెట్ కేటాయించడం అంటే సాధ్యమే అంటారా? అంటే ఇప్పుడు ఒక రిజర్వేషన్ల విషయమే కాదు, కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేయడం ద్వారా ఇవాళ రిజర్వేషన్లతో పాటు విద్యారంగంలో కానీ, అదేవిధంగా బడ్జెట్ రంగంలో కానీ, ప్రభుత్వ పోస్టింగ్లో కానీ కనీసం 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మేము చూస్తామని స్పష్టంగా చెప్పారు. ఒక్క రిజర్వేషన్లకు సంబంధించిందే కులగణన కాదు. ఈరోజు తెలంగాణలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. 80 కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. ఎక్కడ భవనాలు ఏడ వేసిన ఇటుక ఆన్నే ఉంది తప్ప భవనాల నిర్మాణం ప్రారంభం కాలే. బీసీ గురుకులాలు ఉన్నాయి, అద్దె భవనాలు నడుస్తున్నాయి, సొంత భవనాలు లేవు. అదేవిధంగా బీసీ పిల్లలు చదువుకునేటువంటి ఉన్నత విద్య చదువుకునేటువంటి పిల్లలకు 7,000 కోట్ల ఫీజుల బకాయిలు ఉన్నాయి. ఇలా ఫీజుల బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో మళ్ళీ కులవృత్తులకు పోయి ఉన్నత విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 4 సంవత్సరాలుగా విద్యార్థులు అరిగోస తీస్తున్నారు ఫీజుల రియంబర్స్మెంట్ రాక. కాబట్టి 7,000 కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేది ఉంది. ఆ తర్వాత బీసీల ఉపాధి కోసం, బీసీల నిరుద్యోగుల ఉపాధి కోసం ఇలా బీసీ కార్పొరేషన్ ఉంది. బీసీ కార్పొరేషన్ కానీ, ఎంబీసీ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా బీసీ సంచార జాతుల ఫెడరేషన్ కానీ, అదేవిధంగా బీసీలలో 24 కులాల ఫెడరేషన్ ఉన్నాయి. వీటికన్నిటికీ చిల్లి గవ్వ కేటాయించకపోవడంతో బీసీలకు ఉపాధి కరువైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కులవృత్తులు చేసుకోవడానికి ఒక మంగళాయన ఒక మంగళ షాప్ పెట్టుకోవడానికి, మా రజక సోదరుడు ఒక ల్యాండ్ షాప్ పెట్టుకోవడానికి, అదేవిధంగా మా అరకటిక సోదరుడు ఒక మటన్ దుకాణం పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు లేదు. కాబట్టి బీసీ సప్లాన్ పెట్టడంతో పాటు 100% సబ్సిడీ ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించాలి. ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించాలి. ఇల్లు లేదు, వాకిల్ లేదు, సంచార జాతులు అన్నమో రామచంద్రని అడుక్కుంటున్నారు. కాబట్టి సంచార జాతుల ఫెడరేషన్కు 100 కోట్లు కేటాయించాలి. వీటికి పాలక మండలి వేయాలి. అదేవిధంగా ఫెడరేషన్లకు ప్రతి ఫెడరేషన్కు 100 కోట్లు కేటాయించాలి. బీసీలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలి. ఎదిగిన సమాజంతో బీసీలను ఎదగడానికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టమైనటువంటి నిధులు కేటాయించాలి. మొన్ననే మోసం చేసింది, బీసీలకు సరైనటువంటి నిధులు కేటాయించకుండా ఈసారి మోసం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరొకసారి పోరాటాన్ని దిగుతాం. అంటే ఇప్పుడు నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ జాబితా ఏదైతే ఉందో అందులో ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి కావచ్చు, కాంగ్రెస్ తరపు నుంచి కావచ్చు, ఒక్కొక్కరికి ఎమ్మెల్సీ అంటే బీసీలో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ స్థానం అనేది ఇచ్చారు. సో అది ఇప్పుడు అంటే మీరు చేసిన ఈ యొక్క నిరసనలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఎఫెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. 100% అందులో అనుమానం ఏమీ లేదు. మేము చేసినటువంటి హైదరాబాదు తెలంగాణలో చేసినటువంటి పోరాటం, ఈ గల్లీలో చేసినటువంటి పోరాటం ఢిల్లీకి దాకింది. ఢిల్లీకి దాకడం మూలంగానే మొదటిసారి చరిత్రలో అగ్రకులాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జాబితాలో ఒక్కరన్నా అగ్రకులం ఉండేవాళ్ళు, లేదా ఒక్కరు బీసీలు ఉంటే మిగతా వాళ్ళంతా అగ్రకులాలు ఉండేవాళ్ళు. కానీ ఒక్కరు అగ్రకులాలు లేకుండా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇలా 4 ఎమ్మెల్సీల అవకాశం వస్తే 4 2 బీసీలు, ఒకరు ఎస్సీని, ఒకరు ఎస్టీ, అంటే 100% సామాజిక న్యాయం చేశారు. వీళ్ళను చూసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అని చూసి బీసీ ఉద్యమానికి భయపడి కేసీఆర్ గారు కూడా ఒక బీసీ బిడ్డను ఇలా ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
అంటే ఇది సామాజిక న్యాయం. అంటే గతంలో బీసీలను నిర్లక్ష్యం చేసి రాజకీయంగా వాడుకొని ఎమ్మెల్సీ విషయంలో కానీ ఇతర నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ బీసీలకు అన్యాయం చేసేది. కానీ ఈ బీసీలలో వస్తున్నటువంటి రోజు రోజుకు బీసీలలో వస్తున్నటువంటి రాజకీయ చైతన్యాన్ని, బీసీలలో వస్తున్నటువంటి ఒక రాజకీయ పోరాటాన్ని గుర్తించి భయపడి ఇవాళ అన్ని పార్టీలు దిగొచ్చి బీసీ రాగం అందుకున్నాయి. ఇది స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, ఆ పార్టీలకు కృతజ్ఞత కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎట్లయితే ఈ సామాజిక న్యాయం ఉందో భవిష్యత్తులో కూడా ఉండాలి. మేము అంటున్నాం, మా రెడ్డి సోదరులు ఉన్నారు, మా వెలమ సోదరులు ఉన్నారు, మా కమ్మ సోదరులు, వాళ్ళకు మేము 100% వ్యతిరేకం కాదు. వాళ్ళ జనాభా దామాసి ప్రకారం వాళ్ళకు కూడా రావాల్సిన వాటా ఇవ్వండి. కానీ ఇప్పటికే వాళ్ళకు జనాభా కంటే ఎక్కువగా రాజకీయ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఆహ్వానించదగ్గ విషయం, శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా, నామినేటెడ్ పోస్టులు ఎన్నికలైనా, ప్రభుత్వ పోస్టింగ్లోనైనా ఇదే విధంగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తాం. సో మొత్తం మీద ఇప్పుడు జాజుల శ్రీనివాస్ అన్న మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు బీసీ అభ్యర్థులకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించింది కావచ్చు, అదేవిధంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉందో దాంట్లో కూడా బడ్జెట్లో మాకు బీసీలకి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి చెప్తున్నాము, లేని పక్షంలో కూడా నిరసనలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బీసీలకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చింది కూడా మా యొక్క పోరాటంతో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.